అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లోఅవుట్ కారణంగా పంట పొలాలు నష్టపోయారు రైతులు. తమను ఆదుకోవాలని అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఓఎన్జీసీ చమురు అన్వేషణ వల్ల కోనసీమలో పంట పొలాలు వాతావరణం పాడైపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండానే ఓఎన్జీసీ పంట పొలాల్లో సర్వే చేయడంపై నిరసన చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొబ్బరి, కోకో, ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. యంత్ర పరికరాలను 90% సబ్సిడీపై ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రైతులు. భూమిలో ఉన్న గ్యాస్ సంబంధించి కోనసీమలో బ్లోఅవుట్ కొనసాగుతోంది. బ్లోఅవుట్ ను కట్టడి చేసేందుకు ఢిల్లీ నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. అయినా ఇంకా అదుపులోకి రాలేదు మంటలు. గ్యాస్ ఎగ చిమ్ముతూనే ఉంది. 2 లారీల్లో కూలెంట్ ఆయిల్ తీసుకొస్తున్నారు ఓఎన్జీసీ అధికారులు. ప్రస్తుతం నీళ్లు, మట్టితో మంటలను ఆర్పే ప్రయత్నం జరుగుతోంది. నిన్న మధ్యాహ్నం మంటలు ఎగసిపడ్డాయి. దాదాపు 24 గంటలు కూడా గడుస్తోంది. అయినప్పటికీ కూడా కోనసీమలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. గతంలో పాసర్లపూడి బ్లోఅవుట్ను తలపిస్తోంది. గతంలో 1995 జనవరి 8న పాసర్లపూడిలో పెద్ద ఎత్తున ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బ్లోఅవుట్ అది. దానిని తలపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, నీళ్లు, మట్టితో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోనసీమలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. బ్లోఅవుట్ ను కట్టడి చేసేందుకు ఢిల్లీ నిపుణుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్పాట్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాస్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, దాదాపు 24 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ టెంపరేచర్ ఏ విధంగా ఉంది? నిపుణుల బృందం ఏం చెప్తోంది? దేవి, అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలము ఇడుసు మండలం జరిగిన బ్లోఅవుట్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ మంటల మట్టికి కొంతవరకు తగ్గినప్పటికీ కూడా ఇంకా మంటలు అయితే ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఇక మన ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఏ రకంగా మంటలు ఇంకా వ్యాపించి ఉన్నాయో అలాగే ఇక్కడ గ్యాసు కింద పైనుంచి ఎర్రజమ్మడంతో మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఢిల్లీ నుంచి నిపుణుల బృందం మధ్యాహ్నం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ సంబంధించి ఆర్ఎంసీ సంబంధించిన చైర్మన్ శ్రీహరితో పాటు అలాగే నిపుణుల బృందం అంతా కూడా ఇక్కడ చేరుకుని వాటిలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. దీంతో వాళ్ళందరూ కూడా మంటలను ఏ విధంగా అదుపు చేయాలనే దాని మీద వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు కూలెంట్ ఆయిల్ని తీసుకుని వచ్చి 2 లారీల్లో కూలెంట్ ఆయిల్ని తీసుకుని వచ్చి ఆ కూలెంట్ ఆయిల్ని ఎక్కడైతే బ్లోఅవుట్ జరుగుతుందో ఆ బ్లోఅవుట్లోని అందులో వేయటానికి ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. అంటే మంటలను కూల్ చేసినట్లయితే ఆ రకంగా మంటలను అదుపు చేయవచ్చు అని చెప్పేసి ఒక అంచనాకు రావడం జరిగింది. దీని మీద ఇంకా కొద్దిసేపు అయితేనే కానీ ఇంకా స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే నిన్న చెప్పిన అదే విధంగా చూసినట్లయితే అధికారులు అయితే 24 గంటల్లో దీని మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ విధమైన స్పష్టత రాలేదు. అయితే ఇక్కడ ఢిల్లీ నిపుణులు వచ్చి వాళ్ళందరూ కూడా పరిశీలించిన తర్వాత వీటిలన్నింటినీ ఇప్పటి వరకు కూడా అంటే వాటర్ అంబ్రెల్లా సిస్టమ్ ద్వారాగా 4 వైపుల నుంచి కూడా వాటర్ పంపించారు. అలాగే మడ్డు ఇవన్నీ కూడా పంపించి వీటిని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు అయితే జరిగినాయి. కొంతవరకు కూడా ఫలితాలు ఫలించడం జరిగింది. అయితే 80% వరకు కూడా ఈ మంటలను అదుపు చేయగలిగాం. ఇంకా 20% వరకు కూడా మంటలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఉష్ణోగ్రతలు అయితే బాగా తగ్గినాయి.
ఈ ఉష్ణోగ్రతలు నిన్న చూసినట్లయితే నిన్న చాలా హై రేంజ్లో ఉన్న ఉష్ణోగ్రతలన్నీ కూడా తగ్గటం జరిగింది. అయితే ఇప్పుడు మట్టికి ఎంత ఇంకా 20% మాత్రమే ఉన్నది, దాన్ని కూడా అదుపు చేయవలసి ఉన్నదని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇంకా మంటలు ఇంకా ఎగిసిపడుతున్నప్పటికీ కూడా అక్కడ మట్టితోటి అలాగే మడ్డు ఇవన్నీ కూడా వేసి దాన్ని మంటలను ఆర్పడానికి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ పూర్తి స్థాయిలో అదుపు చేసి అలాగే క్రాసింగ్ కూడా అనుకూలించవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. ఘటనా స్థలం వద్దకు ఈ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అయితే మొత్తం ఇక్కడే ఉండి దీన్ని ఆ మంటలను ఏ విధంగా అదుపు చేయాలనే దాని మీదే ఇంకా ప్రయత్నాలు ఇంకా కొనసాగడం జరుగుతున్నది. బ్లోఅవుట్ని అది ఇక్కడ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రతినిధి శ్రీహరి నేతృత్వంలోని ఈ ఢిల్లీ బృందం అంతా కూడా ఈ బ్లోఅవుట్ని అయితే ఇప్పటి వరకు కూడా పరిశీలించడం జరిగింది. వాటర్ అంబ్రెల్లా ద్వారాగా నిరంతరాయంగా బ్లోఅవుట్ పై నీళ్లు చల్లుతూ ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగడం జరుగుతుంది. మరో పక్కన చూసినట్లయితే పునరావాస కేంద్రంలోని 300 మంది వరకు కూడా అక్కడ పునరావాస కేంద్రంలోనే ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇంకా ఇళ్ల వరకు ఎవరు కూడా రావద్దు, పూర్తి స్థాయిలో మంటల అదుపులోకి వచ్చే వరకు కూడా పునరావాస కేంద్రంలో ఉండమని చెప్తున్నారు. కొంతమంది అయితే ఈ చుట్టుపక్కల ఉన్న 3 గ్రామాలకు సంబంధించి అంటే ఇరుసుమండ, లక్కవరం, గొబ్బలపాలెనికి చెందిన మొత్తం గ్రామాలను ఈ పునరావాస కేంద్రాలకి తరలి వెళ్ళిపోమని నిన్న చెప్పడంతో వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి పునరావాస కేంద్రాల్లో ఉండటం జరిగింది. కొంతమంది అయితే వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. అయితే ఇంకా ఎవరిని కూడా రావద్దని చెప్పి ఇక్కడ ఈ ఘటన జరిగిన ఈ బ్లోఅవుట్ ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఎవరూ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ వేళ ఈ ఘటనా స్థలాన్ని చూసినట్లయితే అమలాపురం ఎంపీ హరీష్ మాధురు, ఎమ్మెల్యే దేవా వరప్రసాద్, మాజీ ఎంపీ హర్ష్ కుమారు, వైసీపీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి, ఈ ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిలు, కుడిపూడి సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీటిలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ బ్లోఅవుట్ ప్రాంతాన్ని అయితే పరిశీలించడం జరిగింది ఈవేళ. అలాగే ఈవేళ సాయంత్రం తాజా పరిస్థితుల మీద అంటే ఇప్పుడు ఈ బ్లోఅవుట్ ఇంకా ఎప్పటికి వస్తుంది ఏంటి ఎప్పటికల్లా అదుపులోకి వస్తుంది అనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వడానికి ఈ పరిస్థితిని వివరించడానికి ఒక బులెటిన్ విడుదల చేయనున్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఒక బులెటిన్ కూడా విడుదల చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన మీడియా ముందుకు వచ్చి దీనికి సంబంధించిన వివరాలని వెల్లడిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన సమాచారం వరకు ఏ విధంగా జరుగుతుందో చూడవలసిన అవసరం ఉంది. అలాగే నిన్నటితో పోలిస్తే మట్టికి తీవ్రత అయితే బాగా తగ్గింది. ఈ బ్లోఅవుట్ తీవ్రత బాగా తగ్గడం జరిగింది. నిన్న అయితే 20 మీటర్ల నుంచి ఇప్పుడు 10 మీటర్ల వరకు కూడా ఈ కిలలో అన్ని కూడా తగ్గడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో అదుపులో చేసి క్యాపింగ్ కు ఇంకా అనుకూలించవలసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అధికారులు అయితే అంచనా వేయడం జరుగుతున్నది. ఇంకా అయితే మంటలు అయితే ఆరలేదు, ఇంకా గ్యాస్ ఎగజమ్మడంతో అదంతా కూడా మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉంటున్నాయి. 2 లారీల్లో కూలింగ్ ఆయిల్ని తీసుకుని వచ్చి ఓఎన్జీసీ అధికారులు ఆ బ్లోఅవుట్ దానిలోని అందులో ఆ వెల్లలోకి వేస్తాను అని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. ప్రస్తుతం నీళ్లు మట్టితోటి ఈ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే జరుగుతున్నది. అయితే బ్లోఅవుట్ ఆర్పే విషయమై ఇంకా అయితే ఇంకొప్పటి వరకు కూడా ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పి చెప్పవచ్చు. దేవి, స్థాయిలో మంటలు అదుపులోకి రావడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో 1995లో పాసర్లపూడి బ్లోఅవుట్ నెలల తరబడి కొనసాగింది. అప్పుడు దేశ విదేశాల నుంచి కూడా నిపుణులను రప్పించారు. దాన్ని అదుపు చేయడానికి దాదాపు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పుడు పాసర్లపూడితో ఇప్పుడున్న బ్లోఅవుట్ని కంపేర్ చేస్తున్నారా నిపుణులు? ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? ఎప్పుడు అదుపులోకి వస్తాయన్న దాని మీద క్లారిటీ ఉందా? 1995 జనవరి 8వ తారీఖున అప్పుడు పాసర్లపూడిలోని పెద్ద బ్లోఅవుట్ సంభవించింది. అప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం కానీ సాంకేతిక పరికరాలు కానీ సాంకేతికమైన నైపుణ్యం కానీ అప్పుడు లేని పరిస్థితుల్లో అక్కడ బ్లోఅవుట్ సంభవించడంతో 60 రోజుల పాటు అది ఆ బ్లోఅవుట్ కొనసాగడం జరిగింది. అయితే తర్వాత ఇక్కడ చిన్న బ్లోఅవుట్లు సంబంధించినప్పటికీ కూడా అవన్నీ కూడా వెంటనే అరికట్టడం కూడా జరిగింది. అలాగే నగరంలో చూసినట్లయితే 2014 జూన్ 27వ తారీఖున నగరంలో పెద్ద విస్ఫోటనం సంభవించి ఓఎన్జీసీ పైప్ లైన్ పగిలిపోయిన సమయంలోనే అప్పుడు 22 మంది చనిపోవడం జరిగింది. అలాగే 15 మంది వరకు కూడా ఆ రోజున గాయపడటం జరిగింది.
దాని తర్వాత మళ్ళీ పెద్ద బ్లోఅవుట్ అనేది ఇప్పుడే జరగటం జరిగింది. అయితే దీన్ని చాలా వరకు అంటే 80% వరకు కూడా కట్టడి చేసినట్లుగా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అందులో గ్యాస్ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత 20 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు కూడా గ్యాస్ ఉండి ఉంటుందని చెప్పేసి అధికారులు భావించడం జరుగుతున్నది. దాంతో ఇక్కడ చూసినట్లయితే దాని వాల్యూ చూస్తే 40,000 క్యూబిక్ మీటర్లు అంటే సుమారు 2,250 కోట్ల రూపాయలు విలువైన గ్యాస్ నిన్నటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా మంటల్లోనే ఆరిపోవడం జరుగుతున్నది. అయితే ఇది పూర్తి స్థాయిలో కట్టడి చేసిన తర్వాత ఇంకా అందులో ఎంత ఉన్నది ఇంకా ఎంత ఇందులో ఉండి ఉంటుంది అనేది ఇంకా అంచనా వేయవలసి ఉన్నది. అయితే అప్పుడు దాని పరిస్థితి అంటే సిస్మిక్ సంబంధించి సర్వే ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ 1993 సంవత్సరంలోనే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఈ రిగ్గులోని చూసినట్లయితే ఇందులోంచి గ్యాస్ నిక్షేపాలన్నింటినీ కూడా వెలికితీసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే 20 ఏళ్ల పాటు మట్టుకు ఇందులోంచి గ్యాస్ నిక్షేపాలు తీశారు. తర్వాత 2014లో ఇంకా గ్యాస్ నిక్షేపాలు తీయటం ప్రమాదకరం అని చెప్పేసి అప్పుడు 2014లో ఈ రిగ్గునంతా కూడా మూసివేశారని చెప్పి మనకి సమాచారం తెలిసింది. అయితే దాన్ని బట్టి చూసినట్లయితే అప్పటి నుంచి కూడా మళ్ళీ 12 సంవత్సరాల వరకు కూడా ఈ రిగ్గు జోలికి వెళ్ళలేదు. దాన్ని అలాగే నిలిపివేసి ఉండించారు. అలా సిస్మిక్ సర్వే నిర్వహించిన సమయంలోనే ఇందులోని 20,000 నుంచి 40,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా ఇందులో ఇది ఉంటుందని చెప్పేసి సమాచారం తెలియడంతో అప్పుడు దీని ప్రకారంగా కూడా ఇక్కడ ఇచ్చి దీనిలోనే తీయటం మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ తీయటానికి ఎంతవరకు అనుకూలంగా ఉన్నది, ఎంతవరకు ఇది చేయొచ్చు అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. అయితే ఇక్కడ దీనికి ఎందుకంటే 2,700 మీటర్ల వరకు కూడా కిందకి వరకు కూడా వెళ్ళి దీనిలోంచి గ్యాస్ నిక్షేపాలను వెలికి తీస్తున్న సమయంలోనే నిన్న 11 గంటల సమయంలోని ఈ బ్లోఅవుట్ సంభవించడం జరిగింది. దాని తర్వాత ఈ 12:30 సమయంలోని దానికి గ్యాస్ ఒత్తిడి బాగా పెరిగిపోయి పైకి ఎగజమ్మడంతో అప్పుడు రాపిడికి మంటలు కూడా వ్యాపించి మంటలు వ్యాపించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా నిన్న గ్యాస్ అంతా కూడా తీవ్రంగా మంచు దుప్పటి కప్పుకున్న విధంగానే ఇక్కడ ఈ 3 గ్రామాలను కూడా చుట్టుముట్టింది. అయినప్పటికీ కూడా తర్వాత దీన్ని తీసుకుని వచ్చి తర్వాత మంటలు రావడంతో దీని తీవ్రత కూడా తగ్గిందని చెప్పవచ్చు. అధికారులు అయితే మరీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రాత్రితే 1-2 రోజుల్లోనే అయితే సమయం పట్టవచ్చు అనేది మటుకు ఇక్కడ వాదన వినిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రేపట్లో మరొక 24 గంటల లోపలనే దీన్ని కట్టడి చేస్తామనేది మట్టికి అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది.